రేపు ఎంపీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేలతో అయితే ప్రత్యేక భేటీ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రేపు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీలో మొన్న ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కారణాలు, దాంతోపాటు దీనిపైన కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ జరిగింది. ఈ అసంతృప్తి ఎందుకు పెరుగుతుంది ఎమ్మెల్యేల మధ్య, దీన్ని ఏ విధంగా పరిష్కరించాలనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆలోచించింది. దీనిపై రేపు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా ఈ పార్టీ మారిన ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. నిన్న వాళ్ళు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి నిన్న కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్లకు సమయం ఇవ్వలేదు. వాళ్ళందరూ వేం నరేందర్ రెడ్డిని కలిశారు. వేం నరేందర్ రెడ్డితో చాలాసేపు మాట్లాడారు. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు భవిష్యత్తులో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అంటే ఏ విధంగా దీని నుంచి ఎక్స్క్లూడ్ కావాలనే అంశానికి సంబంధించి కూడా తీవ్రమైన చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ను పెట్టి లీగల్గా వాళ్లకు హెల్ప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఇదే అభిప్రాయాన్ని వేం నరేందర్ రెడ్డి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక రేపు మరోసారి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం వాళ్ళు భేటీగానున్నారు. మొన్న వేం నరేందర్ రెడ్డి చెప్పినటువంటి విషయాలను వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు నిన్న అటెండ్ కాలేదు. ఆ విషయాల్ని మిగతా ఎమ్మెల్యేలందరికీ కన్వే చేసి భవిష్యత్తులో వారు ఏం నిర్ణయం తీసుకుంటాం, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఒక కంక్లూషన్కు రానున్నారు. ఇక రేపు సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న నేపథ్యంలో ఆ సమావేశానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళ్తే జరగబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా రేపు కొద్దిగా వాళ్ళు మేధోమథనం చేసుకొని ఉన్నారు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అందరితో కలిసి ఉన్నప్పుడు మాట్లాడాలా, లేదంటే వీళ్ళతోనే ఒక ప్రత్యేకంగా సమావేశానికి చేస్తే బాగుంటుందా అనే అంశానికి సంబంధించి కూడా రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పడగొడతామనే విపక్షాలు కానీ ప్రతిపక్షాలు చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అట్లాంటి వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాంతోపాటుగా ఇటు జ్యుడిషియరీ కంటే ఆల్మైటీ లెజిస్లేచరే కాబట్టి స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి లీగల్ ఇష్యూస్ కూడా ఎలాంటివి రాకుండానే ఉంటాయి అని కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. దాంతోపాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషను, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా ఈ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ కానీ, దాంతోపాటు రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటివి దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ఈ అన్నిటికీ సంబంధించి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం